ఇంపాక్ట్. ఒకప్పుడు ఇదే చేసేవాడిని, అది చేశాను కాబట్టి మొత్తం సెట్ అయ్యేది నాకు. ఇప్పుడు ఇది ఈవిడ బాధ్యత, ఆవిడేమంటే అదే డబ్బులు లేవంటుంది. సూపర్నెంట్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ మనీ. ఒక అడ్వైజరీ కమిటీ, దానికి అడ్వైజరీ కమిటీ ఆర్నమెంటల్. చూశారు కదా ఇప్పుడు, ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మై పవర్, నో బడీ ఈజ్ బాదర్డ్ వాట్ ఈజ్ మై డ్యూటీ. డ్యూటీ కానీ జ్ఞాపకం ఉంటే ఈ పవర్స్ అన్నీ సద్వినియోగం అవుతాయి. మీరు ఒక పని చేయండి, దీనికి ఎంత అవుతుందో చూసుకొని 1.5 నువ్వు ఒక మనిషిని పెట్టేసి మొత్తం కంప్లీట్ చేసి నాకు దీన్ని ప్లాంటేషన్ పెట్టి ఈ రోడ్లు కూడా నీట్గా చేసి ఇది వాకబుల్గా, మోస్ట్ లివబుల్గా, బెస్ట్ హాస్పిటల్గా, ఈవెన్ డ్రైనేజ్, వాటర్, ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్గా ఉండాలి హాస్పిటల్. మీరు ఇప్పుడు చెప్తున్నారు వాక్ పాత్ అంతా పెట్టాలి, దానికి మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు నాకు కథలు చెప్తున్నామా, నీకు నేర్చుకో. నువ్వు ఊరికే నీకు చెప్తే నువ్వేమనుకుంటున్నావు, నీకు అన్నీ తెలిసినట్టు బిహేవ్ చేస్తాను. వినమ్మా, ఇలా నువ్వు నీకేదో ఒక అవకాశం ఇచ్చావు తప్ప బియాండ్ దట్ నువ్వేమనుకుంటున్నావు అంటే అన్నీ నాకు తెలుసు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా సిటీ స్కానింగ్ పెట్టారు, అవుట్ సోర్సింగ్ పెట్టమంటారు. లేకపోతే నేను పెట్టానుకో మీరు 2 రోజులు రిపేర్ చేస్తారు, దాన్ని పని చేయకుండా చేస్తారు. ప్రైవేట్ కూడా తెలియనప్పుడు నేర్చుకోను. నీకేమనిపిస్తుంది అంటే నువ్వేమనుకున్నా అంటే నాకు అన్నీ తెలుసు అని బిహేవ్ చేస్తున్నావు. నేనమ్మా నీకు ఒక అవకాశం, వినమ్మా, నువ్వు చిన్నదానివి, నీకు పెద్ద అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు నేర్చుకో. చెప్పకపోతే మీరు అనుకుంటారంటే అందరూ నేను క్యారీ అయిపోతున్నాను అనుకుంటారు. అంతా నేర్చుకొని ఏం చేయాలో నేర్చుకుంటా ఉండండి, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. నమస్కారం. సార్ 2018లో మీరు ఇనాగ్రేట్ చేశారు సార్ ఫస్ట్ డయాలసిస్ యూనిట్ ఇక్కడ. ఆల్మోస్ట్ 10 బెడ్స్ అక్కడ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాలసిస్ యూనిట్. దాదాపు 45,000 డయాలసిస్ సెషన్ చేశాం సార్ కుప్పంలో. 233 బెనిఫిషరీస్ ఉన్నారు. సో అందరూ చాలా చక్కగా డయాలసిస్ తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ గుడ్ సార్, దే ఆర్ వెరీ హెల్దీ. సో ప్రజెంట్ ఇది ఇంకా పేషెంట్స్ లోడ్ పెరిగింది సార్, వెయిటింగ్ లిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. దే ఆడెడ్ 5 more beds. వాట్ ఈస్ ది రీజన్ ఇన్ అవర్ సంజీవిని ప్రాజెక్ట్? Yes, sir. What not you may not tell totally. Who is the district DMHO? Deputy DMHO, sir. District మెడికల్ సూపరింటెండెంట్ మనవు ఇక్కడ. నువ్వే సిగ్గా ఉన్నావు కదమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వే ఏమనుకుంటే బెస్ట్. సరే, ముందు నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు బెస్ట్గా ఉండాలంటే నువ్వు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. డాక్టర్లు కదా, అదే చేసుకోవాలా, చేసుకోకపోతే ప్రాబ్లం కదా. ఇప్పుడు నాకు ఇక్కడ పని అంతా సఫర్ అవుతాను. నాకు కావాల్సిన సంజీవని ప్రాజెక్ట్ నేను తీసుకొచ్చింది ఇక్కడికి.
ఇది ఒక మోడల్. ఈ మోడల్ని ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళాలి మీరు, ఆర్నమెంట్లు కాదు. నాలెడ్జ్ ఎంత ఉన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చేయకపోతే నాలెడ్జ్ నథింగ్. డేటా డ్రివన్ అంటే మీరు డేటాని నేను అప్లికేషన్ చేస్తేనే డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ వస్తే అక్యురసీ వస్తుంది. మీరు అట్ట కాకుండా ఎంచోపోయిన డేటా మామూలుగా చూస్తే అది డస్టే, గార్బేజ్. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ టు టీచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది డేటా రెడ్గా పోతుంది సార్. ఇటు వాళ్ళకి హెల్త్ ఎక్స్ అవుతా ఉంది, మనది నెక్స్ట్ జెన్ అవుతుంది. ఈ డేటా టోటల్గా వాళ్ళకి టోటల్గా పోవట్లేదు సార్. ఎవరికి పోవడం? మన ఓపీలంతా నెక్స్ట్ జెన్ చేస్తున్నాం సార్. స్టేట్ వైడ్ నెక్స్ట్ జెన్ చేస్తున్నాం.